ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పోటీలో ఉంటాడా లేదా అన్న ప్రచారానికి తెరపడింది. తీవ్ర తర్జన భర్జన తర్వాత వెనక్కు తగ్గటమే ఉత్తమమని నిర్ణయించింది తెలుగుదేశం హైకమాండ్. ఈ విషయాన్ని పార్టీ నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు. ఇందుకే టీడీపీ పోటీ నుంచి ఎందుకు తప్పుకుంది? చంద్రబాబుకు పార్టీ నేతలు ఏం చెప్పారు? పోటీలో ఎవరెవరు ఉన్నారు? వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స గెలుపు ఖాయమైపోయిందా? విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ పక్కకు తప్పుకుంది. పోటీకి కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వాటిలో ఒకటి వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స సత్యనారాయణ నామినేషన్ కాగా, మరొకటి ఇండిపెండెంట్ గా షేక్ సఫీవుల్లా నామినేషన్ వేశారు. దీంతో ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమైనట్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో బలం కలిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్సను ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పోటీ నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతో ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు. శాసనమండలి చైర్మన్ వంశీ పార్టీ ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయి బలం ఉంది. మొత్తం 840 ఓట్లకు గాను 620కి పైగా సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో పోటీకి మొదటి నుంచి టీడీపీ నేతలు వెనకాడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మెజారిటీ నేతలు అభ్యర్థిని పోటీలో పెట్టొద్దని చంద్రబాబుకు తెలిపారు. బలం లేనప్పుడు పోటీకి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నేతలు పోటీకి దూరంగా ఉండడంతో స్థానికేతరుడైన బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. దిలీప్ చక్రవర్తి పారిశ్రామికవేత్త కావడంతో వైఎస్ఆర్సీపీ సభ్యుల ఓట్లు కొనుగోలు చేసి గెలవచ్చునని సీఎం రమేష్, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు లాంటి వారు భావించారు. అయితే పార్టీ అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా అసలు పోటీకి దించడమే సరైంది కాదంటూ పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు మెజారిటీ టీడీపీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతరుడిని పోటీకి ఎలా నిలబెడతారని నిలదీశారు. గుంటూరు జిల్లా నుంచి తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెడితే బొత్స సత్యనారాయణను కాదని తమ పార్టీకి ఓట్లు వేస్తారా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో స్థానికేతర నాయకుల ప్రాబల్యం పెరిగిపోయిందని, స్థానిక నాయకత్వాన్ని తొక్కిపెడుతున్నారని ఇంకొందరు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా పోటీకి దిగితే అది మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కూడా పార్టీ సీనియర్లలో వ్యక్తమైంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థి ఓడిపోతే దాని ప్రభావం మొత్తం పార్టీపై పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పైగా పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇచ్చే విధానాన్ని కొనసాగిస్తూ పోతే పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి మొదలవుతుందన్నారు. గుంటూరు జిల్లా నుంచి తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తితో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించినా ఫలితం ఉండదని తేల్చి చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొత్స లాంటి సీనియర్ రాజకీయ నేతకు అన్ని పార్టీల నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడం సాధ్యం కాదని చంద్రబాబుకు గట్టిగా చెప్పారట సీనియర్ నేతలు. 2 పార్టీల మధ్య 400 ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు పోటీకి అభ్యర్థిని నిలబెట్టకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఇలా పోటీపై వ్యతిరేకత రావడంతో పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలనే ప్రయత్నాలను విరమించుకుంది టీడీపీ. మెజారిటీ నేతల సూచన మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు చంద్రబాబు. దీంతో గత 15 రోజుల నుంచి కూటమి తరఫున అభ్యర్థి ఉంటాడో ఉండడో అని పొలిటికల్ సర్కిల్స్ లో జరిగిన చర్చకు ఫుల్ స్టాప్ పడింది.